గ్రేటర్ హైదరాబాద్లో స్థానిక సంస్థల అధికారాలు గుంజుకునే కుట్ర జరుగుతోందా? ప్రజలపై పన్నుల భారం మోపేలా ప్రయత్నం చేస్తున్నారా? ప్రమాదకరమైన బిల్లుని సైలెంట్గా ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. క్యూర్ బిల్లు, దీన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటుంది. కానీ దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్ల అధికారాలను లాక్కొని ప్రజలపై పన్నుల భారం మోపబోతోంది. అసలు ఈ బిల్లులో ఉన్న ప్రమాదకరమైన అంశాలేంటి? మన స్థానిక సంస్థల అధికారాలు ఎలా పోతున్నాయి? నీటి బిల్లులు, ఆస్తి పన్నులు ఎంత పెరగబోతున్నాయి? ఈ విషయాలను వీడియోలో క్లియర్గా విశ్లేషించుకుందాం. కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్ 2026ని హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో 3 కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలోని ప్రాంతాలన్నీ ఈ క్యూర్ బిల్లు కిందికి వస్తాయి. రాజ్యాంగంలోని 74వ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తితో పాటు ప్రత్యేక అధికారాలు కూడా వచ్చాయి. కానీ క్యూర్ బిల్లు వల్ల మున్సిపల్ కార్పొరేషన్ల అధికారాలు తగ్గిపోతాయి. నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితం అయిపోతాయి. ఈ బిల్లు ప్రకారం రీజియన్ వ్యాప్తంగా ప్రధాన నిర్ణయాలను ఆపెక్స్ కౌన్సిల్ మాత్రమే తీసుకోబోతుంది. ఘోరమైన విషయం ఏంటంటే ఈ అత్యున్నత ఆపెక్స్ కౌన్సిల్లో కార్పొరేషన్ మేయర్లకు కానీ, డిప్యూటీ మేయర్లకు కానీ అస్సలు స్థానమే లేదు. మనం ఓట్లేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధులకు, మేయర్లకు విలువే లేనప్పుడు అసలు ఈ కార్పొరేషన్లు ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థలు కేవలం పేరుకే మిగిలిపోవా? ఈ బిల్లు పాస్ అయితే ఆస్తి పన్నులు అమాంతరంగా పెరుగుతాయి. గతంలో ఉన్న యాన్యువల్ రెంటల్ వాల్యూ పద్ధతిని పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించే క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ఆస్తి పన్ను విధిస్తారట. దీనివల్ల మధ్యతరగతి, సాధారణ ప్రజలపై ఆస్తి పన్నులు ఊహించని రీతిలో భారీగా పెరిగిపోతాయి. ఆస్తి పన్ను ఒకటే కాదు, నీటి బిల్లులు కూడా భారీగా పెరుగుతాయి. ఈ బిల్లులోని సెక్షన్ 237 ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నీటి సరఫరా మరియు మురుగునీటి ఛార్జీలను ఆటోమేటిక్గా 5% చొప్పున పెంచుతారు. ఎలాంటి సమీక్ష లేకుండా ఏటా పన్ను పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎలా బతకాలి? 3వ అంశం, అక్రమ నిర్మాణాలపై 300% పెనాల్టీ. అక్రమ నిర్మాణాలను నిరోధించాలంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఈ బిల్లులోని సెక్షన్ 94 ప్రకారం అక్రమ నిర్మాణాలపై 300% వరకు జరిమానా లేదా పెనాల్టీ విధిస్తారు. దీని అర్థం ఏంటి? అక్రమ నిర్మాణాలను అరికట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. వాటిని అలానే ఉంచి పెనాల్టీల రూపంలో ప్రభుత్వం తన రెవెన్యూ లేదా ఆదాయాన్ని పెంచుకోవడమే అసలు లక్ష్యం. రాజ్యాంగం చెప్పినట్లు ప్రజలు స్థానిక పాలనలో భాగస్వాములు కావడానికి వార్డు కమిటీలు చాలా కీలకం. కానీ ఈ బిల్లులో వార్డు కమిటీలకు ఎలాంటి బడ్జెట్ లేదా నిర్ణయాధికారాలు ఇవ్వలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ బిల్లు ద్వారా స్థానిక పాలనలో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా పోతుంది. చివరిగా అత్యంత కీలకమైన అంశం, ఇంత కీలకమైన బిల్లు తెస్తున్నప్పుడు దానిపై చర్చ జరగాలి, ప్రజాభిప్రాయాలు తెలుసుకోవాలి. కానీ 271 పేజీల పైగా ఉన్న సుదీర్ఘమైన, సంక్లిష్టమైన చట్టం ముసాయిదాని విడుదల చేసి కేవలం 20 రోజుల్లో అభిప్రాయాలు, సవరణలు చెప్పాలని అడుగుతోంది ప్రభుత్వం. ఇంత పెద్ద బిల్లును చదవడం, అధ్యయనం చేయడం, నిపుణులతో చర్చించి ప్రజల అభిప్రాయాలు చెప్పడానికి 20 రోజులు ఏ మూలకు సరిపోతాయి? అవసరమైనంత సమయం ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజలకు తెలియకుండానే బిల్లును ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నారా? వెంటనే ఈ ప్రజాభిప్రాయ సేకరణ సమయాన్ని పొడిగించాలని పౌర సమాజం నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. చూశారుగా, క్యూర్ బిల్లు 2026 అమలైతే స్థానిక ప్రజాస్వామ్యం బలహీనపడమే కాకుండా ప్రజల జేబులకు చిల్లులు పడడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి?